కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళకి కావాల్సింది ఏంటి? మేము ముగ్గురం కలిసి ఉంటాం, మా కుటుంబం బాగుండదు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం ఉంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసారు పార్టీలకు. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తాను, మీకు ఒక సూచన చేస్తాను. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతుందో చూసుకోండి. నన్ను ఇవాళ బయట పంపవచ్చు, నేను మీలాగా స్టేట్ ఫార్వర్డ్ ఉంటాను, నిజాలు మాట్లాడతా. నేను ఉద్యమం నేపథ్యం నుండి వచ్చిన కాబట్టి మ్యాథ్గా ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, మోసం చేయాలని చెప్పి ఇంకోటి చేయాలని చెప్పి మాట్లాడాను. స్టేట్ ఫార్వర్డ్ ఇష్యూస్ మాట్లాడతా కాబట్టి నన్ను ఒక బలం పర్వాలేదు. కానీ రేపటి నాడు ఇదే ప్రమాదం రామన్నకు, రేపటి నాడు ఇదే ప్రమాదం మీకు కూడా. అల్టిమేట్గా బీఆర్ఎస్ పార్టీని హస్తగతం చేసుకోవడానికి జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగానే ఇవాళ నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను. హరీష్ రావు గారికి నేను పూర్తి ప్రశ్న వేస్తాను, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా నేను పూర్తి ప్రశ్న వేస్తాను. నా మీద కుట్రలు ఎప్పటి నుంచి ప్రారంభమైనవి? ఎప్పుడైతే హరీష్ రావు గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకి, ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారి కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయ్యాయి. నా మీద ఈ స్టోరీ స్టార్ట్ అయ్యాయి. మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర. నేను ఛాలెంజ్ చేస్తాను, రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా? హరీష్ రావు గారు మీరు చెప్పండి, ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి వచ్చిందా రాలేదా? ఆ తర్వాత నుండి నా మీద కుట్రలు జరుగుతున్నాయా లేదా? సరెండర్ అయింది మీరు. ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక 7-8 ఇష్యూస్ ఉన్నాయి, ఇన్సిడెంట్స్ ఉన్నాయండి. అఫీషియల్ టీఆర్ఓ ట్వీట్ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ టీఆర్ఓ ట్వీట్ చేస్తారు, ముఖ్యమంత్రి గారు టీఆర్ఓ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని తెల్లారి 2-3 పేపర్లలో వస్తుంది.